పార్టీలోని సమస్యలు గుర్తించడంలో కాంగ్రెస్ హైకమాండ్ ఫెయిల్ అయిందా? మీనాక్షి నటరాజన్పై మంత్రులు ఎందుకు గుర్రుగా ఉన్నారు? పీసీసీ చీఫ్ తీరును ఎమ్మెల్యేలు ఎందుకు తప్పుపడుతున్నారు? తెలంగాణ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ పట్ల అసంతృప్తి పెరుగుతున్నట్లు కనబడుతోంది. పదవులు రావడం లేదని, తమను పట్టించుకోవడం లేదని కింది స్థాయి నేతల్లో అసంతృప్తి ఉండటం సహజమే. కానీ మంత్రులు, ఎమ్మెల్యే స్థాయి నేతలు సైతం అవకాశం దొరికినప్పుడల్లా హైకమాండ్ ముందు తమ అభిప్రాయాలు కుండబద్దలు కొడుతున్నట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ అంశంపై పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇటీవలే పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మీనాక్షి, మహేష్ గౌడ్ తో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్ గా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లైనా పార్టీలో అనేక సమస్యలు అలాగే ఉన్నాయని, పరిష్కారం చూపడంలో విఫలమయ్యారని నేతల మొహంపైనే చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం సీరియస్ గా పనిచేసిన వారిలో ఎంతమందికి పదవులు ఇచ్చారని నిలదీసినట్లు సమాచారం. పార్టీలో అంతర్గత విషయాలను మాట్లాడుకునే అవకాశమే లేకుండా పోయిందని మీనాక్షి నటరాజన్ ఎదుట ఓ కీలక మంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తరచూ జూమ్ మీటింగ్లు నిర్వహించడం వల్ల లాభం లేదని, అందరూ ఉండటం వల్ల ఏమీ మాట్లాడలేకపోతున్నామని చెప్పినట్లు సమాచారం. పార్టీలోని విషయాలపై చర్చ జరగకపోతే ఎలా ముందుకెళ్లగలమంటూ మీనాక్షిపై సదరు మంత్రి ఫైర్ అయినట్లు చెప్పుకుంటున్నారు. పార్టీని ఓన్ చేసుకునే వాళ్ళని హైకమాండ్ పట్టించుకోవడం లేదని, దీంతో లీడర్లు, క్యాడర్ దూరమైపోతోందని వాపోయారట. ఇక ఆర్ఎస్ఎస్ ను తిట్టడం తప్ప పార్టీ దగ్గర ఆల్టర్నేట్ సిద్ధాంతం లేదని, దీనిపై దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం. గాంధీ సిద్ధాంతాలు గొప్పవే అయినప్పటికీ ఇప్పుడు కొత్తగా వస్తున్న జెన్జీ అంతా నియో నేషనలిజం పైనే చర్చిస్తున్నారని మీనాక్షి దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పార్టీకి, ప్రభుత్వానికి చాలా గ్యాప్ ఉందని మీనాక్షి, మహేష్ గౌడ్ ముందు పలువురు ఎమ్మెల్యేలు చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ పదవుల కంటే ప్రభుత్వ పదవులు తీసుకోవాలనే అందరూ ఆలోచిస్తున్నారు తప్ప పార్టీకి సేవ చెయ్యాలనే వ్యక్తులే కరువయ్యారని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక పార్టీలో ఏ సమావేశం జరిగినా పార్టీ పెద్దలు నలుగురే మాట్లాడుతున్నారని, మిగతా వారికి అవకాశం ఇవ్వడం లేదని వాపోయారట. కోర్ సమావేశాలు పెడితేనే మనసు విప్పి మాట్లాడుకోగలమని సూచించినట్లు తెలుస్తోంది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలను సంయమనంతో విన్న మీనాక్షి, మహేష్ గౌడ్ దీనిపై సీరియస్ గానే వ్యవహరించాలని చూస్తున్నట్లు సమాచారం.